జగన్ ప్రభుత్వం అమలు చేసిన పలు పథకాల పేర్లు మారాయి. జగనన్న విద్యా దీవెన పేరును పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ గా మారుస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇక వైఎస్ఆర్ కళ్యాణమస్తును చంద్రన్న పెళ్లి కానుకగా మార్చారు. జగనన్న విదేశీ విద్యా దీవెన పేరును అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధిగా మార్చారు. వైఎస్ఆర్ విద్యోన్నతి పథకానికి ఎన్టీఆర్ విద్యోన్నతిగా పేరు మార్చారు. ఇప్పటికే జగనన్న విద్యా కానుక పేరు స్టూడెంట్ కిట్గా మార్చిన సంగతి తెలిసిందే. 2019-24 మధ్య అమలు చేసిన పథకాల పేర్లు తొలగించాలంటూ తాజాగా ప్రభుత్వం ఆదేశించింది. కొత్త పేర్లు ప్రకటించే వరకు పేర్లు లేకుండానే అమలు చేయాలంటూ ఆదేశాలు జారీ చేసింది. మొత్తం మీద గత ప్రభుత్వ హయాంలో కొనసాగిన పథకాల పేర్లను మార్చింది. గత ప్రభుత్వ హయాంలో పూర్తిగా అప్పటి ముఖ్యమంత్రి జగన్, ఆయన తండ్రి వైఎస్ఆర్ పేర్లను కొనసాగిస్తూ సంక్షేమ పథకాలు అమలు చేశారు. ఇప్పుడు తాజాగా గత జగన్ ప్రభుత్వం అమలు చేసిన పథకాల పేర్లు మారుస్తూ తెలుగుదేశం పార్టీ అలాగే ఎన్డీఏ సర్కార్ ఈ నిర్ణయం తీసుకుంది. జగనన్న విద్యా దీవెన పథకాన్ని పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్గా మార్చారు. ఇక వైఎస్ఆర్ కళ్యాణమస్తును చంద్రన్న పెళ్లి కానుకగా, జగనన్న విదేశీ విద్యా దీవెన స్కీమ్ను అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధి స్కీమ్గా, వైఎస్ఆర్ విద్యోన్నతి స్కీమ్ను ఎన్టీఆర్ విద్యోన్నతి పథకంగా మార్చారు. ఇప్పటికే జగనన్న విద్యా కానుక పేరును స్టూడెంట్ కిట్గా మార్చిన సంగతి తెలిసిందే. మొత్తం మీద 2019-24 మధ్య అమలు చేసిన పథకాల పేర్లను తొలగించాలంటూ ఆదేశించారు. తదనుగుణంగా కొత్త పేర్లను కూడా సూచించారు. సో ఈ కొత్త పేర్లు ప్రకటించే వరకు పేర్లు లేకుండానే అమలు చేయాలంటూ ఆదేశించిన పరిస్థితి. మొత్తం మీద ప్రభుత్వం అయితే కీలక నిర్ణయాలు తీసుకుంది. పథకాల పేర్ల మార్పు చేస్తూ తాజాగా జీవో కూడా జారీ చేసింది. అందుకు సంబంధించిన ఆర్డర్ కాపీని మీరు చూడొచ్చు ఆర్టీవీ స్క్రీన్పై. సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వచ్చినటువంటి ఆ జీవోని మీరు ఒకసారి చూసినట్టయితే పూర్తి స్థాయిలో ఫస్ట్ జగనన్న విద్యా దీవెన అలాగే జగనన్న విద్యా దీవెనను పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్గా మారుస్తూ ఆర్డర్ కాపీలో ఫస్ట్ ఆర్డర్ ఉంది సీరియల్ నంబర్లో. అలాగే సెకండ్ జగనన్న వసతి దీవెనను పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్గా మార్చారు. అలాగే జగనన్న విదేశీ విద్యా దీవెన పథకాన్ని అంబేద్కర్ అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధిగా మార్చారు. అలాగే వైఎస్ఆర్ కళ్యాణమస్తును చంద్రన్న పెళ్లి కానుకగా మార్చారు. వైఎస్ఆర్ విద్యానిధిని ఇప్పటికే పేరు కూడా మార్చిన పరిస్థితి. మొత్తం మీద గత ప్రభుత్వ హయాంలో అమలు చేసిన సంక్షేమ పథకాల పేర్లు మారుస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎస్, మా ప్రతినిధి కొండవీటి రాజేష్ విజయవాడ నుంచి జాయిన్ అవుతున్నారు. రాజేష్, గత ప్రభుత్వ హయాంలో అమలు చేసిన పథకాల పేర్లను ఈ ప్రభుత్వం పూర్తిగా మార్చేసింది. పూర్తిగా ఆ స్కీమ్స్ పేరును తొలగించి కొత్త పేర్లను పెట్టింది. సో ఏ రకంగా ఉండబోతుంది, దీనికి సంబంధించి కూడా జీవో కూడా మార్చారు. ఇదంతా ఎప్పటి నుంచి అమలయ్యే అవకాశం ఉంది? అంటే జీవో ఉత్తర్వులు ఈ రోజు నుంచి అమల్లోకి వస్తాయని రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది. ముఖ్యంగా సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ కింద అమలవుతున్నటువంటి పథకాల పేర్లు మారుస్తూ ఉత్తర్వులు అయితే ఇవ్వడం జరిగింది. ఇంతకుముందు మీరు చదివినట్టుగానే జగనన్న విద్యా దీవెన వసతి దీవెన పేర్లు అంటే ఈ 2019 నుంచి 24 వరకు ఈ పేర్లు మార్చారు. 2014 నుంచి 19 వరకు ఇదే స్కీమ్ కంటిన్యూ అయింది. కానీ విభజించి ఆ స్కీమ్ని అంటే విద్యార్థులకు స్కాలర్షిప్ కానీ ఫీజు రియంబర్స్మెంట్ ఈ పథకాలన్నీ కూడా గతం నుంచి కంటిన్యూ అవుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ హయాంలో నుంచి కొనసాగుతున్నాయి. కానీ జగన్ వచ్చిన తర్వాత, జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వీటికి డివైడ్ చేసి ఈ స్కీమ్స్ని డివైడ్ చేసి జగన్న విద్యా దీవెన వసతి దీవెన అని పేర్లు పెట్టారు. ఈ పేర్లను ఇప్పుడు తొలగిస్తూ కొత్తగా మెట్రిక్ స్కాలర్షిప్ పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్గా మార్చారు. ఏ నాయకుడి పేరు పెట్టుకోకుండా పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్గా మార్చాయి. 2 పథకాలకు సంబంధించి. అదేవిధంగా జగనన్న విదేశీ విద్యా దీవెన గతంలో 2014 నుంచి 19 వరకు అంబేద్కర్ విదేశీ విద్యా దీవెన అనే పథకం ఉండేది. కానీ దాన్ని జగన్ తన పేరు మీద జగనన్న విదేశీ విద్యా దీవెన అని మార్చుకున్నారు. ఆ పేరు కూడా మారుస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అంబేద్కర్ ఓవర్సీస్ విద్యా నిధిగా మార్పు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో విడుదల చేసింది. ఈ విధంగా వైఎస్ఆర్ కళ్యాణ మస్తు అంటే పెళ్లిళ్ళకి సంబంధించినటువంటి ముస్లిం అదేవిధంగా బీసీ మహిళలకు సంబంధించినటువంటి ఎవరైతే పెళ్లి చేసుకుంటారో వాళ్ళకి సంబంధించినటువంటి అంశంలో వైఎస్ఆర్ కళ్యాణ మస్తు అనే పథకాన్ని 2019లో పేరు మార్చారు. ఆ పేరును తిరిగి చంద్రన్న పెళ్లి కానుకగా 2014 నుంచి 19 వరకు ఏదైతే ఇంప్లిమెంట్ అయిందో ఆ పేరుని చంద్రన్న పెళ్లి కానుకనే మార్పు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో ఇచ్చింది. ఇక వైఎస్ఆర్ విద్యోన్నతి పథకం పేరు ఎన్టీఆర్ విద్యోన్నతిగా
పేరుగా మార్చారు. ఇక జగన్ అన్న సివిల్ సర్వీసెస్ ప్రోత్సాహం ఐఏఎస్ యాస్పిరెంట్స్ ఐఏఎస్ చదువుకునే ఉద్యోగులకి చదువుకునే నిరుద్యోగులకి అక్కడ ఉన్నటువంటి ట్యూషన్ ఫీజుగా కట్టించే సంబంధించినటువంటి పథకానికి సంబంధించిన జగనన్న సివిల్ సర్వీసెస్ ప్రోత్సాహం పేరుతో ఇప్పటివరకు నడిచి దాన్ని సివిల్ సర్వీస్ పరీక్షా ప్రోత్సాహకాలుగా మారుస్తూ నిర్ణయం తీసుకుంది. అంతేకాదు 2019కి ముందు అమలవుతూ ఇప్పటికీ కంటిన్యూ అవుతున్న పథకాలకు సంబంధించి పాత పేర్లే పెట్టాలని అన్ని శాఖలకి రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. 2019 నుంచి 24 మధ్య ప్రవేశపెట్టిన పథకాల పేర్లు తొలగించాలి. అంతేకాదు తదుపరి ఆదేశాలు వచ్చే వరకు పేర్లు లేకుండా పథకాలు కంటిన్యూ చేయాలని చెప్పడం జరిగింది. పూర్తిగా పథకాలకు సంబంధించి అంటే గతంలో ఇంప్లిమెంట్ అయిన పథకాలనే వైసీపీ పేర్లు మార్చి విభజించి బటన్ నొక్కే కార్యక్రమాన్ని చేపట్టింది అనేది ప్రధానంగా టీడీపీ కానీ జనసేన కానీ చేస్తున్న ఆరోపణ. ఆ పథకాలు ఎన్నో సంవత్సరాలకు వస్తున్నప్పటికీ తానే కొత్తగా ముఖ్యమంత్రి కొత్తగా పథకాలను సృష్టించినట్టు జగన్ ఒక భ్రమ కల్పించారు. లేని పథకాలని ఉన్న పథకాలని పేర్లు మార్చి అమలు చేశారని పెద్ద ఎత్తున ప్రచారం చేసిన నేపథ్యంలో ఇప్పుడు ఆ పథకాల పేర్లన్నీ కూడా అన్ని పథకాలకి జగన్ మొదట్లో 2019 అధికారంకి వచ్చిన మొదట్లో వైఎస్ఆర్ పేరు పెట్టి తర్వాత రాను సంవత్సరం గడిచే కొంతకి ఆ పేరు వైఎస్ఆర్ పేరు కూడా తొలగించి అన్ని పేర్లు జగనన్న పేరు మీదే పెట్టుకున్నారంటూ టీడీపీ నేతలు గతంలో విమర్శ చేశారు. ఈ నేపథ్యంలోనే పూర్తిగా కొన్ని పథకాలకి ఎన్టీఆర్ పేరు, అదేవిధంగా కొన్ని పథకాలకి చంద్రబాబు పేరుతో పాటు కొన్ని పథకాల స్కాలర్షిప్ సంబంధించినటువంటి పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ అంటే ఆ పథకాలకి జగనన్న విద్యా దీవెన వసతి దీవెన పథకాలకి ఆ పూర్తిగా పేర్లు ఏమి పెట్టకోకుండా కేవలం పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ అనే పేరు మాత్రమే మెన్షన్ చేస్తూ జీవో అయితే ఇచ్చారు. ఇది ఖచ్చితంగా కీలక నిర్ణయం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే విద్యార్థులు చదువుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం చేసే సాయానికి పేర్లు అవసరం లేదనే అభిప్రాయంలోనే పేర్లు ఎక్కడ కూడా చంద్రబాబు పేరు కానీ ఎన్టీఆర్ గారి పేరు కట్టుకోకుండా పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ అనే పథకాన్ని కంటిన్యూ చేసే అవకాశం అయితే కనబడుతుంది. ఏదేమైనప్పటికీ ఇంకా చాలా స్కీమ్స్ ఉన్నాయి. ఆ స్కీమ్స్ సంబంధించినటువంటి విషయంలో రాష్ట్ర ప్రభుత్వం చాలా క్లియర్ డైరెక్షన్స్ అయితే ఇచ్చింది. ఇప్పుడున్న 2019 తర్వాత పేర్లు మార్చినటువంటి అంటే 2014 నుంచి 19 వరకు ఇంప్లిమెంట్ చేసిన కొత్త పథకాలకి పెట్టిన పేర్లని వైసీపీ వచ్చింది తొలగించింది కాబట్టి ఆ పేర్లు తొలగించి పేరు పెట్టకపోయినా పర్లేదు, ఆ పథకాలు కంటిన్యూ అవుతాయి. పేర్లు ప్రభుత్వం తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు ఆ పేర్లు లేకుండానే పథకాన్ని ఇంప్లిమెంట్ చేయమని రాష్ట్ర ప్రభుత్వం క్లియర్ డైరెక్షన్ అయితే ఇవ్వడం జరిగింది. వాటితో పాటు ఇప్పటికే పెన్షన్ పెంపుకు సంబంధించి పెన్షన్ వైఎస్ఆర్ పెన్షన్ కానుకని ఇప్పటివరకు ఉండేది. దాన్ని ఆల్రెడీ అధికారంలోకి వచ్చిన 4 రోజుల్లోనే ఆ పథకాన్ని కూడా మారుస్తూ ఎన్టీఆర్ చేయూతగా దాన్ని ఆల్రెడీ మార్చారు. కాబట్టి ఇంకా కొన్ని పథకాల పేర్లు జగన్ పేరు మీద వైఎస్ఆర్ పేరు మీద ఉన్నాయి కాబట్టి ఆ పథకాల పేర్లు కూడా మార్చాలి. కాకపోతే కొత్త పేర్లు పెట్టే వరకు ఆ పథకాలు కంటిన్యూ చేయాలి. పథకాల పేర్లు లేకపోయినా పథకాలు కంటిన్యూ చేయాలని జియో అయితే ఇవ్వడం జరిగింది. రామదాస్ రైట్. ఎస్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ రాజేష్. ఇది మొత్తం మీద ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జగన్ ప్రభుత్వం గతంలో అమలు చేసిన పలు పథకాల పేర్లు మార్చింది. ఒకసారి మీకు చదివి వినిపించే ప్రయత్నం చేస్తాను. మొత్తం 6 పథకాలకు సంబంధించి పేర్లు మార్చారు. ఎస్, జగనన్న విద్యా దీవెన పథకాన్ని పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్గా మార్చారు. జగనన్న వసతి దీవెన పథకాన్ని పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్స్గా మార్చిన పరిస్థితి కనబడుతోంది. ఇక జగనన్న విదేశీ విద్యా దీవెన ఇది ఎస్సీలకు ఉద్దేశించింది. ఈ స్కీమ్ని అంబేద్కర్ ఓవర్సీస్ విద్యా నిధి కింద మార్చారు. అలాగే వైఎస్ఆర్ కళ్యాణమస్తు పథకాన్ని చంద్రన్న పెళ్లి కానుకగా మార్చారు. అలాగే వైఎస్ఆర్ విద్యోన్నతి స్కీమ్ను ఎన్టీఆర్ విద్యోన్నతిగా మార్చారు. ఇక సివిల్ సర్వీసెస్ ఆస్పిరెంట్స్ ఎవరైతే ఆశావాహులు ఉంటారో సివిల్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఇచ్చేటువంటి స్కీమ్ గత ఏసీఎస్పీ అని పేరుండేది. ఇప్పుడు దాన్ని కేవలం ఇన్సెంటివ్స్ ఫర్ సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ అంటూ పేరు మార్చారు. సో ఈ రకంగా 6 స్కీమ్లకు సంబంధించి 6 సంక్షేమ పథకాలకు సంబంధించిన పేర్లు మార్చారు. మొత్తం మీద గత ప్రభుత్వం అమలు చేసినటువంటి పథకాల పేర్లను మారుస్తూ తాజాగా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది, జీవోను జారీ చేసింది. 2019-24 మధ్య అమలు చేసిన పథకాల పేర్లు తొలగించాలంటూ ఈ ఆదేశాల సారాంశం. ఓవరాల్గా ఇప్పటికే ఉన్నటువంటి పేర్లను మొత్తం మీద తొలగించారు. కొత్త పేర్లు ప్రకటించే వరకు పేర్లు లేకుండానే స్కీమ్లను కూడా అమలు చేయాలంటూ ప్రభుత్వం అయితే ఆదేశించింది.